రెండో సినిమా మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ క్యారెక్టర్ వచ్చింది. అవును, సుకుమార్ గారిది. సుకుమార్ గారు ఎంక్వైరీ చేసి మరీ పిలిపించారు. ఆ క్యారెక్టర్ కోసం ఏమైనా ఆడిషన్ చేశారండి? చేశారు. ఆడిషన్స్ జరిగినాయి. చేశారు. ఆయన తాగుబోతుగా డ్రెస్ చేసి తాగుబోతుగా సీన్ చేయమను, వాక్ చేయమను అని ఇక్కడ ఆఫీస్లోనే డ్రెస్ మార్పిచ్చి మేకప్ వేసి డల్ మేకప్ చేసి కొంచెం అగ్లీగా తయారు చేసి నన్ను చేయించారు. అది ఆయన అప్పుడు పోలవరం లొకేషన్ తోట వెళ్ళాడు ఉన్నాడు. వాట్సాప్లో పంపిస్తే ఓకే ఫిక్స్ అన్నాడు. వీడియో చూసి ఫిక్స్ అన్నారు. లైవ్లో చూడాల. లైవ్ చూడాల. ఓకే ఓకే ఓకే. మాట్లాడాము, పిలిపించారు, ఆఫీస్లో మాట్లాడాము. ఒక హాఫ్ అన్ అవర్ సేపు, అరగంట సేపు మాట్లాడాము. నా వివరాలు తెలుసుకున్నారు. రైటర్ అని ఎలా చిరంజీవి గారు మీకు పరిచయం అయ్యారు అసలు అని అన్ని వివరాలు అడిగాడు ఆయన. అన్ని వివరాలు చెప్పేట పార్టీకి ఇట్లా రాసేవాడండి, చేసేవాడిని. నేను ప్రజారాజ్యం పార్టీ టైంలో పొలిటికల్ అంబిషన్ ఏమీ లేదు, ఇప్పటికీ లేదు. ఇది ఎదగాలని, పదవి కావాలని ఆకాంక్ష ఏం లేదు. బట్ ఆయనకి హెల్ప్ అవ్వాలి, మనం ఒక్కడనే ఏం చేస్తాం హెల్ప్ అని నేను ఏం చేశానంటే ఆలోచన చేసి పొయిటరీగా ఈ టీడీపీ అండ్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు చేస్తున్న అవినీతులు ఆ పేపర్ ఈ పేపర్ ఈనాడు తెప్పించోండి, సాక్షి తెప్పించోండి, వీళ్ళ గురించి వాళ్ళ గురించి రాస్తూ ఉండేవాడు. దాన్ని ఒక ఫన్నీ వేలో ఎంటర్టైన్మెంట్గా ఒక 20 లైన్స్ పొయిటరీ రాసేవాడిని. రాసి ఒక 10,000 కాపీలు జస్ట్ కాస్ట్ ఆఫ్ 2,000 రూపీస్ నాకు ఆ రోజుల్లో. మ్యాటర్ పేపర్ కొనిస్తే ప్రింట్ చేసి ఇచ్చాడు, 2,000 ఇచ్చేస్తే అటు సర్దుకున్నాడు. ఇక పేపర్తో సహా 2,000 ఖర్చు నాకు అంతే. 10,000 కాపీలు వచ్చాయి. ఒక 20-30 వేల మంది చేయలేదు అది ఖచ్చితంగా. అట్లా నేను సత్యాగ్రహి అని పేరు పెట్టి పొయిటరీగా రాయటం మొదలెట్టా. ఓహో, సత్యాగ్రహి అని పేరుతోటి. అప్పుడు ఏబిఎన్లో పనిచేసి క్రాంతి అడద పరిచయం నాకు. అవును, అది చాలా సరదాగా ఎంటర్టైన్మెంట్గానే ఇన్ఫర్మేటివ్గా ఉండేది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన సత్యం రామలింగరాజు ఇష్యూ జరిగింది అప్పుడే. దానికి బొమ్మ బొరుసు అని టైటిల్ పెట్టి, నాణ్యానికి బొమ్మ బొరుసు, సత్యం రాజుకి బాబు వయస్సు, రెడ్డి గారి పాలనలో ప్రాజెక్టులన్నీ మైటాస్ వశం, అడ్డదారి సంపాదనలో నేతలిద్దరూ పరవశం, మెట్రో రైలైనా మచిలీపట్నం పోర్ట్ అయినా అది మైటాస్ సొత్తు, అధినేతలు ఎవరున్నా ఆర్డర్లు పట్టడమే అతిపెద్ద గమ్మత్తు, రాజుగారి దక్షిణ మేస్తూ రక్షణనిచ్చిన కాసుల కాపురులు, వారి అవినీతి సామ్రాజ్యానికి చట్టనిచ్చే వారసులు. ఇట్లా కొంచెం ఎఫెక్టివ్ లాంగ్వేజ్, ఇన్ఫర్మేషన్, తెలిసిన ఇన్ఫర్మేషన్ కొత్త కోణంలో చెప్పడం. ఇట్లా ఎవడి సత్యాగ్రహి అనేది ఒక కొంతకాలం కొనసాగించాం. అట్లా 15 రోజులకు ఒకసారి ఒకటి న్యూస్ రిలీజ్ చేసేవాడిని. అట్లా బాగా పాపులర్ అయ్యా. ఎవడనేదాకా ఎంక్వైరీ, ఎవడు తెలియదు. కాలేజీలో ఉండి ఎవరు రోడ్డు మీద బాబు ఆఫీస్కి వెళ్ళి, బాబు బ్రదర్ కొంచెం లోపల పెట్టమది, ఎవరు ఇచ్చారో అని చెప్పి పంపించాడు. నేను ఇచ్చాను నాదని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకోవాలా. అట్లా ఒక 6 నెలల పాటు పార్టీ ఆఫీస్లో ఎవడి సత్యాగ్రహి అజ్ఞాతంగా చేస్తున్నాడు, ఏమో రూపాయి ఖర్చు పెట్టి 100 రూపాయలు బిల్డప్ ఇస్తారు, వీడు అసలు దేనని రాడు బయటకని. అంటే లాస్ట్కి ఎలక్షన్ ముందు ఎప్పుడో నా పేరెస్ని లాస్ట్ పాంప్లెట్స్ రిలీజ్ చేసాం. అప్పుడు పెద్ద ఆయన పిలిచి, అయ్యా సత్యాగ్రహి గారు, ఇప్పుడు వరకు మీ పేరు తెలియదు, మహేష్ అని తెలిసింది. నేను తెలుసు ఆయనకి పర్సనల్గా, రోజు ఆఫీస్కి వెళ్ళేవాడిని కదా, బట్ నేనే సత్యాగ్రహం తెలియదు. ఏంటి సార్ ఫోన్ చేశారు ఏంటంటే, నేను చేయలేదు మహేష్ నీకు అన్నాడు. చేయలేదు, మరి ఈ నెంబర్ మీది కదా సార్ కొట్టా. కొడితే అక్కడ సత్యాగ్రహి అని నువ్వా అన్నాడు. నేనే సార్ అని చెప్పారు. అప్పుడు తీసుకెళ్ళి చిరంజీవి గారు పరిచయం చేశారు. సార్ ఇతనే సత్యాగ్రహి అని. ఆయన, మీరు రెగ్యులర్ ఆఫీస్కి వస్తారు కదా. వస్తున్నాను. మరి ఇప్పుడు ఆఫీస్లో లోపల గదిలో రాలేదేంటి అని అడిగారు. మీతో నా పనేంటి సార్ అన్న. అట్లా చిరంజీవి గారికి బాగా దగ్గర అయిపోయాం. ఓకే. పార్టీ ఆఫీస్కి ఏ పనులు ఉన్నా అదే రాసే సంబంధించింది, రాత సంబంధించింది నన్ను సంప్రదించేవాళ్ళు. నేను అట్లా చేయటం చిరంజీవి గారు బాగా తెలుసు.